హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అయితే చూద్దామండి. మనకి చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనకి రోడ్ వచ్చి 20 feet రోడ్ అండి. మనకి బిల్డింగ్ ఎలివేషన్ అయితే బాగుంది. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉందో హౌస్ అని చెప్తూ వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మన పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పెట్టచ్చండి. ఎక్స్యూవీ లాంటిది అయితే కష్టం. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా చాలా సింపుల్గా అయితే ఇచ్చారు. ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. ఇంకా పాలిష్ అయితే పెట్టించాలండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ నార్త్ వైప్స్ వచ్చి 2.5 feet అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 25x55 అండి. ఇది 154 గజాలు కట్టిన వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఇది సెన్స్లో చూస్తే 3 సెంట్లు దాటైతే వస్తుంది. ఫ్రెండ్స్, మనకి హాల్ అయితే స్ట్రైట్గా అయితే ఇచ్చారు. హాల్లో టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. రోప్ లైనింగ్ కూడా ఇచ్చారండి. మనకి హాల్ అయితే పెద్దదిగా ఉంది. హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. టాప్లో స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా టాయ్స్ పెట్టుకోవడానికి ఇచ్చారండి సెల్ఫ్స్ అయితే. ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే గ్లాస్ ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారని మనకి బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మ్యాట్ ఫినిష్తో బ్రౌన్ కలర్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్, హాల్లో నార్త్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారండి. మనకి హాల్ అయితే పెద్దదిగానే వచ్చింది. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9.5x18 సైజులు అయితే ఇచ్చారండి. హాల్ అయితే పెద్దదిగానే ఉంది. హాల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్కి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. 10x15 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. బెడ్రూమ్లో వెస్ట్ అండ్ సౌత్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ డోర్ అయితే తీసుకున్నారు. మనకి అయితే డబుల్ డోర్ అయితే ఇచ్చారండి. దీనివల్ల అయితే మన బెడ్రూమ్లో స్పేస్ అయితే కవర్ అవుతుంది. లోపల అయితే సిమెంట్ బల్లలు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి కర్నల్ అటాచ్డ్ వాష్రూమ్ పక్కనే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే ఇచ్చారు. గ్లాస్ అయితే యూజ్ చేశారు. మనకి బాత్రూమ్కి అయితే గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారు. బాత్రూమ్ అయితే పెద్దదిగా ఉంది. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. ఫ్రెండ్స్, మనకి ఈ హౌస్ అయితే రెడీ టు మూవ్ అండి. ఫ్రెండ్స్, మనకి హౌస్ అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రామేశ్వరం దగ్గర అయితే ఉందండి. రామేశ్వరం కొవ్వాడ రైల్వే గేట్ దగ్గరికి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అలాగే కాకినాడ సిటీకి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. జస్ట్ 5 minutesలో అయితే మన సిటీకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, మన టీవీ యూనిట్ దాటి కొంచెం ఫ్రంట్కి రాగానే ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఉంది. 10x13 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో సౌత్ వైపుకి అయితే ఒక కిటికీ అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ గడి వరకు తీసుకున్నారు. మనకి ఇక్కడ కర్నల్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. లోపల వాల్టేస్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి ఈ బాత్రూంలోనే టాప్లోనే ఇక్కడ అటకైతే ఇచ్చారు. ఇదైతే కబోర్డ్తో అయితే కవర్ చేశారు. అలాగే మా అవుట్ సైడ్ అయితే ఇక్కడ గ్లాస్ అయితే ఇచ్చారండి. డ్రెస్సింగ్ టేబుల్ కింద యూజ్ చేసుకోవడానికి అయితే మనకు వర్క్ అయితే పర్లేదు స్వామి, బాగానే చేయించారు. సెకండ్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారు. పర్లేదండి, పూజా రూమ్ అయితే కొంచెం పెద్దదిగానే ఉంది. ఫ్రెండ్స్, మన పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారు. మనకి ఈస్ట్ అండ్ నార్త్ వైపు అయితే 2 డోర్లు అయితే ఇచ్చారండి. ఇదైతే ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అయితే పెద్దదిగానే ఉంది. ఫ్రెండ్స్, మన కిచెన్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. ఫ్రెండ్స్, మన కిచెన్లో వైట్ అండ్ పింక్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. సీట్స్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. మనకి సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ కూడా పర్లేదని పెద్దగానే ఇచ్చారు. మనకి వాల్టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. అలాగే ఈస్ట్ వైపుకి అయితే ఒక కిటికీ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మన కిచెన్ అయితే స్పేసెస్గానే ఉంది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఈస్ట్ వైపుకి అయితే వెళ్ళి చూద్దామండి. మనకి అవుట్ సైడ్ టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది 7 అడుగులు అయితే ఇచ్చారండి. బయట అయితే ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనకి గోడకి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా ఇక్కడ గ్యాప్ అయితే ఇచ్చారండి. లోపలైతే ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారు. మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ఈ బిల్డింగ్ అయితే సెట్ బ్యాక్స్ కూడా బాగానే ఇచ్చారు. మనకి ఇంటి ప్రైస్ వచ్చి 62 lakhs అయితే చెప్తున్నారండి. ఫైనల్ అయితే కాదండి, మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. అలాగే ఇంటికైతే మనకి లోన్ కూడా అవైలబిలిటీలో వస్తుందండి. ఒక 80% వరకు లోన్ కూడా వస్తుంది. చాలా మంచి లొకాలిటీలో అయితే ఉందండి. ఇంటి దగ్గర నుంచి కొవ్వాడ రైల్వే గేట్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. సిటీకి అది కూడా మనకి ఆటోస్ అన్ని కూడా చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టు హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే ఆ నెంబర్కి అయితే కొంచెం ముందుగానే కాల్ చేయండి. ఫ్రెండ్స్, మనకి కాలేజ్ రోజు వచ్చి 9x12 అంటే టోటల్గా 15 పిల్లర్స్ అయితే యూజ్ చేశారండి. దగ్గరగా దీనిపైన ఇంకా మనం 2 floors వరకు కన్స్ట్రక్షన్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మన చుట్టూ సరౌండింగ్స్ ఒకసారి చూస్తే బిల్డింగ్స్ అయితే బాగానే ఉండి పర్లేదండి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.